వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి అజ్మీరా చందులాల్ కు కన్నీటి వీడ్కోలు. ములుగు మండలం జగ్గన్నపేటలో అంత్యక్రియలు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో అదుపు తప్పిన లారీ. తమిళనాడు నుంచి కర్ణాటకకు వెళ్తుండగా ప్రమాదం. రేషన్ బియ్యం స్వాధీనం. గుంటూరులో పవర్ ప్లే స్పోర్ట్స్ కేంద్రం ప్రారంభం. హోంమంత్రి చేతుల మీదుగా కార్యక్రమం. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బైక్ ర్యాలీ. అధికార పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని ఆరోపణ. అనుక్షణం అప్రమత్తంగా ఉండండి. సాగర్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ సిబ్బందికి సూచించిన డీఐజీ రంగనాథ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే మాజీ మంత్రి అజ్మీరా చందులాల్ కు పలువురు నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. ములుగు మండలం జగ్గన్నపేటలో జరిగిన అంత్యక్రియలు జరిగాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్, మంత్రి దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చందులాల్ మరణం కలిచివేసిందన్నారు. ఇక కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేత రంజిత్ ఆధ్వర్యంలో హన్మకొండలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కేడీసీ మైదానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ సభకు మద్దతుగా 4000 మందితో ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ నగరంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదన్నారు. అందువల్ల ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు లడ్డు, సురేష్, రాకేష్, రమేష్, అనిల్, శ్యామ్ పాల్గొన్నారు. గుంటూరు మిర్చియార్డ్లోని విశ్రాంతి భవనాన్ని చైర్మన్ యేసురత్నం సందర్శించారు. ఇక్కడికి వచ్చే రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు గదులు, మరుగుదొడ్లను శానిటైజ్ చేయాలని కూడా కోరారు. అదేవిధంగా మాస్కులు, శానిటైజర్లను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. తన ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. శ్రీకాంత్ గారు ఏసీలు పనిచేస్తున్నాయా లేదా? ఇక గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలోని గాయత్రీనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పవర్ ప్లే స్పోర్ట్స్ కేంద్రాన్ని హోంశాఖ మంత్రి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, 41వ డివిజన్ కార్పొరేటర్ సాంబిరెడ్డి, 48వ డివిజన్ కార్పొరేటర్ కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, డిఎన్డిఎల్ చైర్మన్ సురేష్ పాల్గొన్నారు.
అంపైర్ మేడం గారికి పౌల్ 2 పాయింట్ మేడం గారికి వచ్చింది సైడ్ అండి అంపైర్ మేడం గారికి పౌల్ నగరంలో మరి క్రీడలకి సరైన ప్లేస్ లేని బెల్లంకొండ వెంకట్ నేతృత్వంలో ఒక మంచి స్టేడియం ఓపెన్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం, ఇక్కడ రకరకాల క్రీడలకు సంబంధించి మరి పెద్దలు మినిస్టర్ గారు చెప్పినట్టుగా కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా స్పోర్ట్స్ ఎంతో తోడ్పడుతుంది. సందర్భంగా తెలియవచ్చును. నగరాల్లో ఇలాంటి ఎంతో అభివృద్ధి. కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ రమేష్ కోరారు. కృష్ణా జిల్లా కోడూరు మండల కేంద్రంలో ఈ వైరస్ పై అందరికీ అవగాహన కల్పించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్ ను వాడాలని కూడా కోరారు. కరోనా వద్దు, మాస్క్ ముద్దు అంటూ నినదించారు. రహదారులపై మాస్క్ లేకుండా తిరిగే వారికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను తరిమికొట్టాలంటే జాగ్రత్తగా ఉండడమే మార్గమన్నారు. మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. బయటకు వచ్చేటప్పుడు గ్యారంటీగా మాస్క్ పెట్టుకుని మాత్రమే రోడ్డు మీదకి రావాలి. గుంపులో ఉన్నప్పుడు మాస్క్ ఉంటే మీకు రక్షణగా ఉంటుంది. మాస్క్ లేనిదే ఎవరి వద్దకు చేరరాదు. అదేవిధంగా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు శానిటైజర్ ద్వారా మీ హ్యాండ్ వాష్ అది క్లీన్ చేసుకుని పరిశుభ్రంగా వెళ్ళాలి. ఫిజికల్ డిస్టెన్స్ నలుగురు మధ్యలో ఉండేటప్పుడు మీరు ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అందరికీ దూరంగా ఉంటూ ఈ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతం ఈ కరోనా ఉధృతి ఈ యొక్క లక్షణాలు కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఎవరికైనా కానీ చిన్న చిన్న సింప్టమ్స్ వచ్చినా మిగతా వారితో కొద్దిగా ఐసోలేటెడ్ గా ఉండి ఈ వ్యాప్తిని అరికట్టడంలో భాగస్వాములు కావాలి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కోవిడ్ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకుని దాన్ని పాటించి కోవిడ్ బారిన పడకుండా అందరూ కాపాడుకోవాలి. అదేవిధంగా మనం ఉన్న ఏరియాలో ఈ కోవిడ్ నియంత్రణ సంబంధించి అధికారులకు మీరందరూ సహకరిస్తూ శానిటైజర్ అదే చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ఇందులో భాగంగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నో మాస్క్ క్యాంపెయిన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ మాస్క్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఈ నో మాస్క్ క్యాంపెయిన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ పెట్టుకునిదే బయటికి రావద్దని మా విన్నపం. పోలీసు వారు తెలియజేసినట్టుగా మీరందరూ. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని వానగుట్టపల్లి సమీపంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ బియ్యాన్ని తమిళనాడు నుంచి మాలనూరు మీదుగా కర్ణాటకకు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 12 టన్నుల బియ్యాన్ని సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు విచారణ ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను డీఐజీ ఏవి రంగనాథ్ పోలీస్ సిబ్బందికి వివరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మదా, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. లేకపోతే కనుక 4-5 కూడా ఉన్నటువంటి 7-8 ఉన్నాయి కూడా ఉన్నటువంటి కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒకటే స్కూల్లో 8-9 ఉన్నాయి కూడా మనకు ఉన్నాయి. సో అందుకోసం అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సంఖ్య బట్టి అంటే ఎక్కువ డైనమిక్స్ని అండ్ ఇట్లా రకరకాలుగా మనం ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ని ఎన్నింటినీ తీసుకోకుండా క్రిటికల్ లేకపోతే నార్మల్గా
ఈవెన్ నార్మల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే నార్మల్ అనుకున్న దాంట్లో కూడా మనకు కొన్నిసార్లు మన నచ్చిన తప్పవచ్చు, అది క్రిటికల్గా అవ్వచ్చు, అది అక్కడే ప్రాబ్లం అవ్వచ్చు. అందుకోసం ఇప్పుడు ఇది బై ఎలక్షన్ కాబట్టి కొట్లాడుకోవటము, లేకపోతే ఒకరొకరు అక్కడ రైటింగ్ సిచ్యువేషన్ అవ్వటము, లేకపోతే దాడులు చేసుకోవటము, దాడికి ఎదురుదాడి అవ్వటము, లేకపోతే పోలింగ్ బూత్లోనే కాదు, మీకు గ్రామంలో కూడా మెరుగు కట్టడం చేస్తుంది. ఇక అది ఈ జాగ్రత్త తీసుకుంటే ఇన్సిడెంట్స్ అంతా పోలింగ్ బూత్లోనే అవ్వవు, గ్రామంలో సెంటర్లో అయితే అక్కడే. సో మనం ఏంటంటే అక్కడ కూడా ఏం జరుగుతుందని చేస్తుంది. సో అందుకోసం మనకు వచ్చే ఫోర్సెస్ కూడా డోంట్ డంప్ ఎట్ ద పోలింగ్ బూత్. ఓకే, అంత పోలింగ్ బూత్లో ఉండాలి. దాంతోపాటు మీరు అక్కడ ఊళ్ళో సెంటర్లో ఏం జరుగుతుంది దాన్ని అక్కడ కూడా కవర్ చేసుకుంటూ మనం ఏం జరుగుతుంది మొత్తం కూడా ఓవరాల్గా విలేజ్లో ఏం జరుగుతుంది దాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటామన్నమాట. సో ఇది మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్. వరంగల్ పురపాలిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి రోజు గడువు ముగిసే సమయానికి 13 మంది తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. మొత్తం 66 వార్డులుగాను 13 వార్డుల్లో నామినేషన్ ప్రక్రియ జరిగిందని వివరించారు. చూడడానికి సార్ ఇక్కడ రికార్డింగ్ దాంట్లో మనం 16 చేయొచ్చు సార్, రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మనం లోకల్ ఛానల్స్ 5 ఉన్నాయి సార్, 5 ఆటోమేటిక్ రికార్డింగ్ అయితే 4 మాత్రమే ఇక్కడ కేబుల్ ఉంది సార్, ఒకటి మాత్రం లేదు సార్, దూరం ఉంది దాని. అయితే డైలీ మనకు న్యూస్ మొత్తం 24 అవర్స్ బ్యాకప్ మనకి ఇస్తారు సార్, డైలీ మార్నింగ్ వచ్చి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి డైలీ రిపోర్ట్స్ ఏమొస్తాయి? పెయిన్ న్యూస్ ఏమన్నా దీంట్లో పెయిన్ న్యూస్ ఏమైనా ఇస్తే దాంట్లో పెయిన్ న్యూస్ అనేది ఇప్పుడు న్యూస్ పేపర్స్ కూడా చూస్తారు సార్. మార్నింగ్ ప్రెస్ వాళ్ళు మార్నింగ్ చూస్తాం సార్, పెయిన్ న్యూస్ చూస్తాం. ఎలక్ట్రానిక్ ఏమైనా వచ్చినా కూడా యాడ్ అయితే యాడ్ను పెయిన్ న్యూస్తో యాడ్ చేస్తాం. అదే సోషల్ మీడియా పోలీస్ సైడ్ నుంచి సైబర్ సెల్ నుంచి ఎవరైనా ఒకరిని డెప్యూట్ చేస్తే, అంటే నాట్ రెగ్యులర్ పోలీస్, సైబర్ సెల్ పోలీసు ఎవరైనా డెప్యూట్ చేస్తే, సో దట్ ఏమైనా మనకి కంప్లైంట్స్, ఓరల్ కంప్లైంట్స్ ఏమైనా మనము ఎలాగో అది టోల్ ఫ్రీ నెంబర్ పెడుతున్నాం. టోల్ ఫ్రీ నెంబర్ కానీ మీ ట్విట్టర్కి కానీ నా ట్విట్టర్కి ఏమైనా వాళ్ళు పంపిస్తే అది ఫార్వర్డ్ చేస్తే అట్లీస్ట్ సైబర్ సెల్ వాళ్ళు అది నోట్ చేసుకుంటారు. లేదంటే కనీసం మనం లోన్ కూడా చేయట్లేదు అంటారు. ఎవరినైనా డెప్యూట్ చేస్తాము అని అంటే మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎలాగో మనం కాల్ సెంటర్ పెట్టాం కానీ కాల్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోలేదు అని అంటారు. సో ఇక్కడ ఒకళ్ళు పెడితే మనకి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వస్తే అట్లీస్ట్ ఇక్కడ సైబర్ సెల్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సుల్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఫేస్బుక్ ఖాతా జైహో చంద్రబాబు అనే పేరుతో ఉందని, ఆ ఖాతా నుంచి సోషల్ మీడియాలో దళిత ఎమ్మెల్యేలైన తనతో పాటు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తదితరుల ఫోటోలు పెట్టి దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. డబ్బులు ఎంతైనా తీసుకోవచ్చని, అయితే వైసీపీకి మాత్రం ఓటు వేయొద్దని అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అంటే అలియాస్ పప్పు బాబు ఇద్దరు తెలుసుకోవాల్సిందంటే, మీ నిందితులకి, మీ దిగజారుడు మాటలకి, దిగజారుడు రాతలకి సూళ్ళూరుపేట నేర్చుకుంటున్నా కానీ, మరి సత్యవేడు నేర్చుకుంటున్నా కానీ, మరి గూడూరు నేర్చుకుంటున్నా కానీ, ప్రజలు కానీ ఓటర్లు కానీ మీ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కృష్ణపట్నం పోర్టు గురించి మాట్లాడారు. కృష్ణపట్నంలో పోర్టు వచ్చే కాన్స్టిట్యున్సీ సర్వేపల్లి. అక్కడ ఉండే ఎమ్మెల్యే గారు రెడ్డి గారు అంటే ఉన్నత వర్గాలు మేము గొప్పగా పెట్టుకొని ఎస్సీ వర్గాలని కించపరిచే విధంగా
అంటే ఎస్సీలు చేతగానే వాళ్ళకి మరి రాస్తున్నారంటే చంద్రబాబు నాయుడు కంటే బుద్ధి లేదనుకోండి, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, వయసు మీద పడింది, మతి భ్రమించింది, పిచ్చెక్కింది, ఓడిపోతాం భయంతో పార్టీ ఈ నామరూపాలు అనుకుంటా ఉంది. ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని ఏదో స్వర్గీయ రామారావు గారు పెడితే ఏదో దొడ్డిదారిన మామకి వెన్నుపోటు పడిచి లాక్కున్న పార్టీని నాకు కాకుండా చేస్తున్నారే ఈ ఘటనలో పూర్తిగా శ్రీకాకుళం జిల్లా రాజాం సమీపంలో చీపురపల్లి రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 2 యువకులు బైకులపై వెళ్తుండగా వారిపై లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నిక ఏర్పాట్ల విషయమై సబ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మధ్య వాగ్వివాదం జరిగింది. ఇది హాట్ టాపిక్ గా మారింది. గూడూరు పట్టణంలో ఎన్నికల ఏర్పాట్ల విషయంపై సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఓబులేసు మధ్య ఈ వివాదం చోటు చేసుకుంది. చెప్పిన పని చేయండి, లేకపోతే రాసి ఇచ్చాను, నాకు రిటర్న్గా రాసి నేను చేయలేను నాకు రాసి ఇచ్చాను, రాసి ఇస్తాను. దిస్ ఈజ్ ఈసీఐ, యు ఆర్ యో, దిస్ ఈజ్ ఈసీఐ, దిస్ ఈజ్ మై ఆర్డర్. వెళ్ళనుకుంటూ అది రాసి నాకు ఇమీడియట్ రాసి లెటర్గా ఇవ్వండి. ఏమైంది నేను ప్రొసీడింగ్ ఇచ్చాను కదా మీకు ప్రతి దానికి మీరేకేమి ఇస్తాను, ఆఫీస్ వరకు ఏం అవసరం లేదు, మీరు ప్రొసీడింగ్ ఇచ్చారు చెప్పండి, అది విషయం చెప్పండి. ఈసీఐలో ఉన్నానని చెప్పండి, నా పేరు చెప్పండి, నేను చూస్తాను. నా పేరు చెప్పండి, నా పేరు చెప్పండి. ఎవరైనా మీకు ఏదైనా ఉందో నా పేరు చెప్పండి, సో చూస్తాను. ఇది ఎంసీసీ కూడా యు ఆర్ ద రెస్పాన్సిబుల్ బై డిసిగ్నేషన్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్. వుడ్లాండ్ షోరూమ్ ఈ పేరు వింటే యువకులకు చెప్పలేని ఉత్సాహం వచ్చేస్తుంది. నేటి జనరేషన్కు తగ్గట్టు మోడ్రన్ దుస్తులు, షూలను అందించడంలో పెట్టింది పేరు. హబ్సిగూడ పిల్లర్ నెంబర్ 938 దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన ఈ షోరూంను చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజనల్ సేల్స్ మేనేజర్ ఉమేష్ జే కాసిర్ సాగర్ మాట్లాడుతూ ఎప్పుడూ క్వాలిటీతో పాటు మోడ్రన్ దుస్తులను అందించడంలో తమ సంస్థ ముందుంటుందన్నారు. సామాన్యులకు అందుబాటు ధరలో లభిస్తాయని కూడా చెప్పారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, విష్ణు పవన్, కమల్, కిషోర్, మయూరి, జ్యోతి పాల్గొన్నారు. वो टीम आया, वो टीम इधर ही स्टे करके कर रहा था पूरा दिन का. వస్తున్నాయి.
నా పేరు ఉమేష్, రీజనల్ మేనేజర్ వుడ్ల్యాండ్ షోరూమ్కి ఏపీ తెలంగాణ. ఈరోజు నుండి మేము ఇక్కడ వుడ్ల్యాండ్ షోరూమ్ ఓపెన్ చేశాము. పిల్లర్ 970 ఎదురుగా మా వుడ్ల్యాండ్ షోరూంలో ఏరియా అప్సిగూడ ఏరియాలో మా వుడ్ల్యాండ్ షోరూంలో జాకెట్స్, ట్రెక్కింగ్ షూస్, ఫార్మల్ షూస్, గార్మెంట్స్, అసెసరీస్ కానీ టోటల్గా లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. అప్సిగూడలో ఒకసారి ఏమంటే మా అప్సిగూడ షోరూంలో వుడ్ల్యాండ్లో ఒకసారి విజిట్ చేసి మా ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? నా పేరు ఉమేష్. ప్రముచ్యతే సర్వ భూతేషు అపరాజితః తతః భూత ప్రేత పిశాచ భక్త బ్రహ్మ రాక్షస యక్ష యమదూత ఓం హ్రాం హ్రీం स्वाहा अघोरास्त्रायेदो नमः पुष्पाण्डबलिं दद्यात् ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి అజ్మీరా చంద్రలాల్ కు కన్నీటి వీడ్కోలు. ములుగు మండలం జగ్గన్నపేటలో అంత్యక్రియలు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో అదుపు తప్పిన లారీ తమిళనాడు నుంచి కర్ణాటకకు వెళ్తుండగా ప్రమాదం. రేషన్ బియ్యం స్వాధీనం. గుంటూరులో పవర్ ప్లే స్పోర్ట్స్ కేంద్రం ప్రారంభం. హోంమంత్రి చేతుల మీదుగా కార్యక్రమం. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బైక్ ర్యాలీ. అధికార పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని ఆరోపణ. అనుక్షణం అప్రమత్తంగా ఉండండి. సాగర్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ సిబ్బందికి సూచించిన డీఐజీ రంగనాథ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.